రీసెంట్గా మనం హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ని రివ్యూ చేసి సాలిడ్ ప్లాన్ అని కన్ఫర్మ్ చేశాం. కానీ హెచ్డిఎఫ్సి ఎర్గో దగ్గర ఇంకో వేరియంట్ కూడా ఉంది, అదే ఆప్టిమా సూపర్ సెక్యూర్. సేమ్ కాన్సెప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఈ ప్లాన్. ఆప్టిమా సెక్యూర్లో మనకి డే 1 నుంచి 2x కవరేజ్ ప్రొవైడ్ చేస్తుంటే సూపర్ సెక్యూర్లో మాత్రం డే 1 నుంచి 3x కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎక్స్ట్రా కవరేజ్ కోసం మనము 3 ఇయర్ మల్టీ-పే కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అది వర్తా లేకపోతే ఆప్టిమా సెక్యూర్కే స్టిక్ అయి ఉండటం బెటరా? ఈ కంపారిజన్లో క్లియర్గా చూద్దాం. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. జెరోదా బ్యాక్ చేసిన మా కంపెనీ 9 lakhs ప్లస్ ఇండియన్స్కి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లో హెల్ప్ చేశాం. అప్సెల్ లేదు, అన్బయాస్డ్ గైడెన్స్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ క్లెయిమ్స్. మీ ఫ్యామిలీకి ఏ హెచ్డిఎఫ్సి ఎర్గో వేరియంట్ బెటర్ అని, ఇంకా మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలి అనుకుంటే లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆప్టిమా సెక్యూర్ వర్సెస్ ఆప్టిమా సూపర్ సెక్యూర్ కంపారిజన్ అయితే చేస్తున్నాం. దానితో పాటు మల్టీపే కాన్సెప్ట్ అంటే ఏంటి, కవరేజ్ యాంప్లిఫికేషన్ ఎలా ఉంటుంది, అండ్ ప్రీమియం స్ట్రక్చర్ ఏంటి ఈ రెండు పాలసీస్లో, అండ్ ప్రోస్ అండ్ కన్సిడరేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని బ్రేక్ డౌన్గా రివ్యూ చేద్దాం. చివరికి మీకు ఏ వేరియంట్ సెట్ అవుతుందని మీకే బెటర్ ఐడియా వస్తుంది. సో లెట్స్ బిగిన్. ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీని చూసుకుంటే రెండు ప్లాన్స్ మనకి హెచ్డిఎఫ్సి ఎర్గో నుంచి అయితే వస్తున్నాయి. ఆపరేషనల్ మెట్రిక్స్ పరంగా సాలిడ్గా ఉంటుంది హెచ్డిఎఫ్సి ఎర్గో. హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, స్ట్రాంగ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ లో కంప్లైంట్ వాల్యూమ్ అయితే ఉంది ఈ కంపెనీకి. ఇప్పుడు ఈ పాలసీలో ఉన్న ఫీచర్స్ మీద ఫోకస్ చేస్తే ఈ పాలసీలో చాలా వరకు కామన్ ఫీచర్సే ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ రెండు పాలసీస్లో మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే మనకి కో పేమెంట్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లాంటి లిమిటేషన్స్ అయితే ఏమీ లేవు. దానితో పాటుగా బేసిక్ ఫీచర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ రెండు ప్లాన్స్లో 60 and 180 days ప్రొవైడ్ చేస్తున్నారు. 60 days అడ్మిట్ అవ్వకముందు అండ్ 180 days డిశ్చార్జ్ అయిన తర్వాత. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ కూడా సేమ్ ఉంటుంది. రెండు ప్లాన్స్లో 3 years అయితే మనకు ఉంది. అండ్ యాన్యువల్ బోనస్ మనకి 50% ప్రొవైడ్ చేస్తున్నారు, అప్ టు 100%. దానితో పాటు డే కేర్, ఆయుష్, డామిసిలరీ లాంటి ఫీచర్స్ అన్ని కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నాన్ పేయబుల్ ఐటమ్స్ అంటే కాటన్, సిరంజెస్, పీపీ కిట్స్ లాంటివి కూడా బై డిఫాల్ట్ ఈ పాలసీలో అయితే కవర్ అవుతున్నాయి. అండ్ దానితో పాటుగా బై డిఫాల్ట్ ఈ పాలసీలో 1 time రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ అన్లిమిటెడ్ రీస్టోరేషన్ కావాలి అనుకుంటే ఈ రెండు పాలసీస్లో మనకి యాడ్ ఆన్ తీసుకోవాల్సి వస్తుంది. నౌ కమింగ్ టు ద బిగ్గెస్ట్ డిఫరెన్స్, మనకి సెక్యూర్ బెనిఫిట్ ఈ రెండు పాలసీస్లో మేజర్ డిఫరెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆప్టిమా సెక్యూర్లో మనకి డే 1 నుండి 2x కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, నేను ఒక 10 lakh కవర్ అమౌంట్ తీసుకుంటే డే 1 నుంచి నాకు 20 lakhs కవరేజ్ ఉంటుంది. ఇయర్ 1 తర్వాత 5 lakhs బోనస్ యాడ్ అవుతుంది దానికి. అండ్ సెకండ్ రిన్యూవల్ తర్వాత ఇంకొక 5 lakhs బోనస్ యాడ్ అవుతుంది. టోటల్గా 2 yearsలో నా కవరేజ్ 30 lakhs అవుతుంది. 10 lakhs బేస్ కవర్ అమౌంట్, 10 lakhs సెక్యూర్ బెనిఫిట్ అండ్ 10 lakhs బోనస్. దానితో పాటు బై డిఫాల్ట్ 1 time రీస్టోరేషన్ కూడా ఉంటుంది, అది ఇంకొక 10 lakhs. సో టోటల్ నాకు 40 lakhs వర్త్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2 years తర్వాత నుంచి. అదే మనము ఆప్టిమా సూపర్ సెక్యూర్ చూసుకుంటే డే 1 నుంచి 3x కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేస్ కవర్ అమౌంట్ 10 lakhs ఉన్నప్పటికీ కూడా డే 1 నుంచి నేను 30 lakhs వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ బోనస్ అయితే సిమిలర్ ఉంటుంది. 2 yearsలో అడిషనల్ 10 lakhs బోనస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 1 time రీస్టోరేషన్ కూడా ఉంది. సో టోటల్గా ఆప్టిమా సూపర్ సెక్యూర్లో నా కవరేజ్ అనేది 50 lakhs అవుతుంది 2 renewals తర్వాత. అండ్ ఈ పాలసీలో పేమెంట్ మోడల్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆప్టిమా సెక్యూర్లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మనము 1 year, 2 years లేదా 3 yearsకి అయితే ప్రీమియమ్స్ పే చేయొచ్చు. ఒకవేళ 2 yearsకి ప్రీమియమ్స్ పే చేస్తే 7.5% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ 3 years ప్రీమియం పే చేస్తే మనకి 10% ఓవరాల్ డిస్కౌంట్ ఉంటుంది. బట్ ఆప్టిమా సూపర్ సెక్యూర్లో మనకి స్ట్రిక్ట్ 3 year మల్టీపే మోడల్. అంటే ప్రతి 3 yearsకి ఒకసారి రెన్యూవల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ పాలసీ తీసుకునేటప్పుడు కూడా అప్ ఫ్రంట్ మనము 3 yearsకి అయితే పే చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ రెన్యూవల్ ఆప్షన్ అయితే ఉండదు. సో ఈ డిఫరెన్సెస్ చూసాక ఆప్టిమా సూపర్ సెక్యూర్ బెటర్ వాల్యూ ఎక్కడ ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రీమియమ్స్ అనేవి మనకి లాక్ ఇన్ అయి ఉంటాయి. 3 yearsకి ముందే ప్రీమియమ్స్ పే చేసేసాం కాబట్టి ఇన్ఫ్లేషన్ వల్ల, లేకపోతే రెగ్యులేటరీ హైక్స్ వల్ల, లేకపోతే ఇన్సూరర్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ వల్ల ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో ప్రీమియమ్స్ పెంచాల్సి వచ్చినా కూడా మీ మీద ఇంపాక్ట్ ఉండదు. కవరేజ్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం 10 lakh కవర్ తీసుకున్నా కూడా డే 1 నుంచే 3x కవరేజ్ వస్తుంది కాబట్టి మనకి ఓవరాల్గా బెటర్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటు మీరు ఒకేసారి 3 yearsకి ప్రీమియమ్స్ పే చేశారు కాబట్టి మీకు లాంగ్ టర్మ్ బడ్జెటింగ్కి కూడా ఈజీ అవుతుంది. అండ్ క్లెయిమ్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఎర్లీ ఇయర్స్లోనే మనకి 3x కవరేజ్ ఉండటం వల్ల కవర్ అమౌంట్కి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆప్టిమా సూపర్ సెక్యూర్లో ఉన్న కన్సిడరేషన్స్ ఏంటి అంటే ముందే 3 yearsకి ప్రీమియమ్స్ పే చేసేసాం కాబట్టి మనము ఒకే ఇన్సూరెన్స్ కంపెనీతో స్టిక్ అయి ఉండాలి. ఒకవేళ మీకు ఫ్లెక్సిబిలిటీ కావాలి, ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో కంపెనీకి దేనికైనా మారాలి అంటే ఆ పాసిబిలిటీ ఉండదు. బట్ మీకు కానీ స్టేబుల్ ఇన్కమ్ ఉంది
అండ్ ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి మీకు ఓకే అనుకుంటే మీరు 3 ఇయర్స్కి ఒకేసారి ప్రీమియమ్స్ పే చేసి ఆప్టిమా సూపర్ సెక్యూర్ తీసుకోవచ్చు. ఓవరాల్గా మీకు బెటర్ కవరేజ్ వస్తుంది కాబట్టి. అండ్ బెటర్ కవరేజ్తో పాటు మనకి ప్రీమియమ్స్ కూడా లాక్ ఇన్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఈ ఆప్షన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆప్టిమా సెక్యూర్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అంటే మీరు యాన్యువల్ ప్రీమియం పేమెంట్లో ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకుంటే ఇయర్ 1 ఇయర్కి పే చేస్తాను బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను 3 ఇయర్స్కి లేదా 2 ఇయర్స్కి పే చేయాలి అనుకుంటే మీకు రెగ్యులర్ ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ బెనిఫిషియల్ అవ్వచ్చు. అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ మీద అన్సర్టెనిటీ ఉంది అంటే మేబీ ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ కంపెనీ మార్చాలి లేదా ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా టైఅప్ అవ్వాలి అనుకుంటే మీకు ఆప్టిమా సెక్యూర్ బెటర్ ఆప్షన్. మీరు ఈ 2 వేరియంట్స్కి ప్రీమియం కంపారిజన్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇక్కడ పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. 10 lakhs సమ్ ఇన్షూర్డ్కి వేరియస్ కస్టమర్ ప్రొఫైల్స్కి ప్రీమియమ్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రమ్ Tier 1 సిటీ. సో మీరు ప్రీమియమ్స్లో చూసినట్టు మనకి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు ఆప్టిమా సెక్యూర్కి ఆప్టిమా సూపర్ సెక్యూర్కి. మన ఏజ్ బట్టి మేబీ 300 నుంచి 1500 వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ 2 to 3% ఎక్కువ ప్రీమియమ్స్ పే చేయడం వల్ల మనకి డే 1 నుంచే కవరేజ్ కూడా చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు బెస్ట్ వాల్యూ ప్రొపోజిషన్ కూడా అందిస్తుంది ఆప్టిమా సూపర్ సెక్యూర్. సో మీకు కానీ 3 years ప్రీమియం లాక్ ఇన్ కావాలి అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ కావాలి, దానితో పాటు మీరు కొంచెం ఎక్స్ట్రా ప్రీమియమ్స్ పే చేయొచ్చు అంటే అరౌండ్ 2% ఎక్స్ట్రా ప్రీమియమ్స్ పే చేయడానికి మీకు ఓకే అనిపిస్తే మీరు డెఫినెట్గా ఆప్టిమా సూపర్ సెక్యూర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ముందుగా చెప్పినట్టు మనకి ఈ పాలసీలో 50% హయ్యర్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇమీడియట్గా. సో మోర్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. బట్ మనకి క్యాష్ ఫ్లో ప్లానింగ్ సరిగ్గా లేదు అనుకుంటే లేకపోతే మీరు ఫ్యూచర్లో స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే మనము ఆప్టిమా సెక్యూర్ వేరియంట్ని చూస్ చేసుకోవడం బెటర్. కానీ ఇంకా మీకు మీ స్పెసిఫిక్ సిచ్యువేషన్ కోసం ఏ వేరియంట్ బెటర్ అని డౌట్ ఉంటే డోంట్ వరీ, డిటో ఎక్స్పర్ట్స్తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందుగా చెప్పినట్టు నో అప్సెల్, ఓన్లీ ఆనెస్ట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా సింపుల్ తెలుగులో. సో మీకు ఈ మల్టీపే కాన్సెప్ట్ రెజొనేట్ అవుతుందా? దానితో పాటు 3 year లాక్ ఇన్, దానితో పాటుగా హయ్యర్ కవరేజ్ కూడా మీకు బెనిఫిట్ అనిపిస్తుందా? మాకు కామెంట్స్లో చెప్పండి. ఈ కంపారిజన్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్సూరెన్స్ లిటరసీ స్ప్రెడ్ చేయడానికి మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.